ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడయ్యాక వీసా నిబంధనల్లో కొత్త మార్పులు తీసుకొస్తూనే ఉన్నాడు. రీసెంట్గా కూడా ఇంకో నిబంధన, వీసా బాండ్ రూల్లో ఇంకో నిబంధన వచ్చినట్లుగా తెలుస్తోంది. కాకపోతే అందులో ఇండియాను మినహాయించాడు. అసలు ఆయన తీసుకొచ్చిన కొత్త చేంజ్ ఏంటి, దాంట్లో ఇండియాని మినహాయించడానికి రీజన్ ఏంటి, దీనిపై మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ అడ్వకేట్ అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ట్రంప్ మెయిన్ మోటో అంటే అమెరికా ఫస్ట్ అని. సో ఇప్పటి వరకు కూడా ఏవైతే కొత్త రూల్స్ తీసుకొచ్చాడో వీసా నిబంధనల్లో ఆయన సక్సెస్ అయ్యాడా? అండ్ ఈ కొత్త నిబంధనల వల్ల నిజంగానే అమెరికా అంటే ఫస్ట్కి వెళ్తోందా, లేకపోతే అమెరికా ఎకానమీ పరంగా కూడా, అంటే ప్రపంచంలో ఒక పెద్దన్న అని అంటారు అమెరికాని, ఇప్పుడు పెద్దన్న పొజిషన్లో ఉందా? ఈ యుద్ధాలు కానీ, ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఉదయ్, ఒక కంట్రీ, ఏదైనా కంట్రీ ఆ కంట్రీకి వచ్చేటువంటి జనాభాని ప్రాతిపదిక మీద చూస్తుంది. భారతదేశం నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళు మనకి F1 వీసా మీద కానీ, L1 వీసా కానీ, H1B వీసా కానీ, B1 అండ్ B2 వీసా కానీ మీద వెళ్ళేవాళ్ళు మనకి ఎక్కువ మంది ఉంటారు. అండ్ O1 వీసా కానీ, మిగతా వీసాస్ తక్కువ, అంటే ఎక్స్పర్ట్స్ వెళ్ళేది తక్కువ మనకి. అండ్ ఆల్సో దిస్ మీడియా నుంచి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. వీటి మీద ఎక్కువ మంది ఉంటారు. కంట్రీ ఏం చేస్తుందంటే, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేటువంటి ప్రాతిపదికను ఒకసారి చూస్తుంది. B1 అండ్ B2 అంటే బిజినెస్ కమ్ టూరిజం మీద, ఒట్టి టూరిజం, B2 టూరిజం మీద వెళ్ళే వాళ్ళని ఒకసారి చూసుకుంటుంది. ఈ మధ్యన ఏమైందంటే H1B వీసా కానీ, F1 వీసా కానీ హోల్డర్స్ ఎవరు కూడా ఇండియాకి రావట్లేదు. బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అది విచిత్రంగా ఉంటుంది చెప్తానికి ఉదయశ్రీ. అక్కడ వీళ్ళు ఏదైనా ట్యాక్సేషన్లో కొంచెం సరిగ్గా చూపించకపోయినా, ఇండియాలో ట్యాక్సేషన్ లెక్కలు చూపించకపోయినా వచ్చే నష్టమే లేదు. కానీ అక్కడ ట్యాక్సేషన్ లెక్కలు సరిగ్గా చూపించకపోతే వాళ్ళు ఏం మాట్లాడరు. ఇండియాకి వచ్చి మళ్ళీ వీసా అప్లై చేసినప్పుడు యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్, వై బికాస్ యువర్ ట్యాక్స్ విచ్ ఈస్ యువర్ షోర్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటాడు. వీడికి అర్థం కాదు అదేంటి ఇన్కరెక్ట్ అని. మీ అమ్మగారికి నువ్వు మొన్న 10 లక్షల రూపాయలు పంపించావు, నీ ఆదాయం ఎంత, నువ్వు ఎక్కడి నుంచి పంపించావు అంటాడు. ఇదే అంటాడు, ఇంకేమంటావు. ఐఎమ్ ఫేసింగ్ కేసెస్ లైక్ దిస్ రెగ్యులర్. అప్పుడేమవుతుంది, 10 లక్షలు అది నీకు వచ్చిన ఆదాయం ఎంత, నీకు ఇండియా నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఇంత, కానీ నువ్వు 10 లక్షలు పంపించావు. ఈ 10 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది క్యాష్? అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ సమ్ ఆడ్ జాబ్స్ అదర్వేర్ వితౌట్ ఐ ఆఫ్ అమెరికా. సార్, ఇప్పుడైనా అక్కడ శాలరీ పడగానే వెంటనే ట్యాక్స్ కూడా అందులో కట్ అయిపోతుంది కదా? కట్ అవుతుంది. ట్యాక్స్ కట్ అవటం అనేది, ట్యాక్స్ కట్ అవుటింగ్ అంటే వీడు ట్యాక్స్ కట్ అయ్యే అమౌంట్ ఒకటి ఉంటుంది. వీళ్ళ మధ్యన స్మార్ట్గా ఏం చేస్తున్నారంటే వేరే వాడికి వేయించుకుని ఆ అమౌంట్ వేరే వాడి దగ్గర నుంచి వీడి అకౌంట్ నుంచి వెళ్తుంది. అకౌంట్ విల్ బి హిజ్ లైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బట్ శాలరీ మాత్రం, అంటే ఇప్పుడు F1 వీసా ఉందమ్మా, H1B వీసా ఉంది. F1 వీసాలో స్టూడెంట్ ఓపీటీ తప్ప ఇంకోటి చేయకూడదు. అవును, క్లియర్ కదా. అండ్ H1B వీసా వాడు అవర్స్ ఎన్ని అయితే అని ప్రిస్క్రైబ్ చేసి ఆ జాబే చేయాలి. ఎక్స్ట్రా అవర్స్ చెప్పిన ట్యాక్సేషన్ చూపించాలి. మన ఇండియన్స్కి ఉండేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొన్ని ట్యాక్స్ ఎగ్గొట్టేసేసి ఏదో మన ఎస్కేప్ చేద్దామని ఫీలింగ్ ఉంటుంది. F1 వీసాలో ఉండేవాళ్ళు రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓపీటీ తప్పు చేసి తెచ్చుకున్న అమౌంట్ తప్ప ఎడిషనల్ జాబ్స్ ఏవి చేయకూడదు. చాలా కొంతమందికి ఏంటంటే మనకి ఒక ఫీలింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వెంటనే జాబ్ వచ్చేస్తుంది, వాడికి వచ్చేయాలి, విత్ ఇన్ 5 డేస్లో వచ్చేయాలి. నేను జాయిన్ అయ్యాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను, నాకు వెంటనే జాబ్ వచ్చేయాలి. రాకపోతే ఆడు ఏం చేస్తాడంటే నెలలు కూడా వెయిట్ చేయలేడు. వాడు 1 సంవత్సరం నన్ను అసలు ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, సంవత్సరం నుంచి రాలేదండి అంటారు. నేను రెగ్యులర్గా నాకు వచ్చే కాల్స్ చెప్తున్నాను మీకు. ఆడు ఏం చేస్తాడంటే ఎక్కడో ఆడ్ జాబ్ జాయిన్ అయిపోతాడు. ఆడ్ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏంటి, మా నాన్నగారు లేకపోతే మా అమ్మగారికి ఒక గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను, ఒక 10 లక్షలు పంపిస్తాడు. ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి ఆ పిచ్చ తల్లి ఏం చేస్తుంది పాపం, ఆ తల్లి మా అబ్బాయి అక్కడ అమెరికా నుంచి 10 లక్షలు పంపించాడు తెలుసా, మీ అబ్బాయి F1 వీసాలో ఉన్నాడు కదా, స్టూడెంట్ వీసాలో, అంటే చదువుకు ఉద్యోగం చేస్తున్నాడు అండి. ప్రాక్టికల్గా చూస్తే ఓపీటీ అతనికి లేదు. అమెరికా ఏం మాట్లాడదు, అన్నీ చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, రికార్డ్ చేసుకుంటారు. వాడు మళ్ళీ ఇండియా వచ్చేస్తాడు. ఇండియా వచ్చేసి మళ్ళీ వీసా అప్లై చేసినప్పుడు ఈ 10 లక్షలు నువ్వు పంపించావు, దీని యొక్క అకౌంట్ చెప్పు ఉంటుంది. ఓకే,
ఈ ట్రాన్సాక్షన్ చేసేటువంటి సిస్టంలో ఉన్నప్పుడు ఏమైందంటే అమెరికా నుంచి నేను చాలామందికి చెప్తున్నాను, మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయి, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి, H1B వీసాలో ఉన్నాము, లేకపోతే ఇంకా పికప్ అయింది, లాటరీ పికప్ అయింది, నేను ఇంకా మారాలి, లేకపోతే F1 వీసాలో ఉన్నాను, నేను ఇంకా స్టెమ్లో ఉన్నాను కాబట్టి ఇంకా 1 year ఉంటుంది, నేను ఇండియా వద్దాం అనుకుంటున్నాను అంటే ఐ రికమెండ్ డోంట్ కమ్ టు ఇండియా. ఓకే, ఇండియాకి రావద్దు దయచేసి, ఇండియాకి వస్తే మళ్ళీ వెళ్ళొద్దు. ఈ రిజెక్షన్స్ అనే దాంట్లలో ఎక్కువగా ఇదే చూస్తూ ఉన్నారా మీరు, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ లో ట్యాక్స్ సరిగా కట్టకపోవడం? ఐఎమ్ టెలింగ్ ఈజీగా అర్థమయ్యేది చెప్తున్నాను, ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద $20,000 అనేది ఏదైతే చెప్తున్నారో దానికి రిలేటెడ్గా చెప్తున్నా. నేను చూసేది ఏంటంటే వాళ్ళు ఇది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నడుపుతారమ్మా. వాళ్ళకి ఏంటంటే రెక్కలు వచ్చినాయని ఫీల్ అవుతారు, అండ్ ఏదో చిన్న ఆల్టర్కేషన్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ మన వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్, మెటా అన్నీ వెరిఫై చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. వాడికి ఏంటంటే చాలా ఆనందంగా ఉంది కదా, నెగిటివ్ న్యూసెస్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడ ఉండేటువంటి డిస్టర్బెన్స్, మొన్న ఈ మధ్యన వైట్ హౌస్లో వాట్ వి కాల్ ఫైరింగ్ జరిగింది. ఇరాన్ అతను ఎవడో ఫైట్ చేశాడు, అది ఎక్కడి నుంచి వచ్చిందని ఎతికేయాలి వీడికి. ఎతికేస్తూ ఉన్న టైంలో వీడు ఏమవుతున్నాడు, వీడు చేస్తున్న పని అక్కడ ఉండేటువంటి కల్చర్, ఆ కంట్రీ కల్చర్కి ఇష్టం లేదన్న సంగతి మర్చిపోతాడు. వీడు వెంటనే ఆ దృష్టిలో పడిపోతాడు. లేకపోతే ఏదైనా మూమెంట్స్లో తిరుగుతాడు. మనం చూసాం కదా జంజీ మూమెంట్ లాగా, అక్కడ ఏదైనా మూమెంట్ జరిగితే వీడు ఫ్లాగ్ పట్టుకెళ్తాడు. వీళ్ళందరూ ఫొటోస్ క్యాప్చర్ అయిపోతాయి, ఏమీ మాట్లాడరు. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసేది ఏంటంటే దే డోంట్ రికార్డ్ చేసుకుని సిస్టమ్ ఎప్పుడు ఆపరేట్ చేయాలో అప్పుడు ఆపరేట్ చేస్తారు. 2 సెక్టర్స్లో ఆపరేట్ చేస్తారు. ఒకవేళ వాడు చేసింది డైరెక్ట్గా దొరికిపోతే కనుక ట్రాన్సిట్ ఫ్లైట్ అని ఒకటి ఉంటుంది, అంటే మధ్యలో ఆగి వస్తాడు. ఆ మధ్యలో ఆగినప్పుడు అక్కడ డిపోర్టేషన్ ఇచ్చేస్తారు. సౌదీ అరేబియాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో వాడు ఫ్లైట్ చేంజర్ అయితే ఎక్కడ ఉందో అక్కడ, జర్మనీలోనో అక్కడికి బాబు యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్, డిపోర్టెడ్ అంటారు. ఏంటంటే క్వశ్చనర్లో కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత అని అడిగే డైరెక్ట్ క్వశ్చన్ ఇది, నువ్వు ఇది చేసావు కరెక్టేనా? అట్లా ఉంటుంది అక్కడ సిస్టమ్ అంతా, చాలా టైట్గా ఉంటుంది అన్న సిస్టమ్. ఇప్పుడు కాదు, ట్రంప్ వచ్చినప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆ సిస్టమ్ ఉంది. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఏం చేశాడంటే ఈ కన్సల్టెన్స్లోనూ ఉండే వాళ్ళని అండ్ వీసా సిస్టమ్లో ఆపరేట్ చేసిన వాళ్ళని టైటప్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే B1 B2 వీసా అంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు, నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే ఏమంటారంటే డోంట్ కమ్ టు ఇండియా. మరి మ్యారేజ్ మీరే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోండి, B2 వీసా అప్లై చేసుకోండి, మీరందరూ వెళ్ళొచ్చు, టూరిస్ట్ వీసా అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇప్పుడు ఈ వెళ్ళే వాళ్ళు పెరిగారు. పెరగటం అంటే పెద్ద పెరగక్కలేదు ఉదయశ్రీ, చిన్న కంట్రీ, అది చిన్న పాపులేటెడ్ జోన్స్. ఒక 100 మంది రావాల్సిన దాంట్లో 1000 మంది వచ్చినా సరే ఎక్కువ మంది వచ్చినట్టు. ఇక్కడ ఏం చేశారంటే మన ఇండియా నుంచి వెళ్ళేటువంటి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని డిస్కరేజ్ చేయకూడదు అని ఈ ప్రొటెక్టెడ్ లిస్ట్లో ఉండేటువంటి కంట్రీని ఇండియా తీసేశారు. మీరు 20,000 బాండ్స్ కట్టక్కర్లేదు అని, ఎందుకంటే మన వల్ల బిజినెస్ అక్కడ అవుతుంది. బిజినెస్ ఓరియంటెడ్ గా చూడండి. ఇప్పుడు ప్రొటెక్టెడ్ కంట్రీ అంటే కొంచెం డేంజరస్ గా ఉండే కంట్రీస్ ఏమున్నాయి, ఫిలిప్పీన్స్, తైవాన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని, ఈ నేపాల్, భూటాన్ వీటిపైన కూడా వేశాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే వాళ్ళు వెనక్కి వెళ్ళరు. B1 B2 అంటే ఏంటి, బిజినెస్ వీసా మీద వచ్చి 6 నెలల నుండి వెళ్ళిపోయాడు. B2 వీసా కూడా టూరిస్ట్ వీసా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడికి ఆ B1 B2 వీసాకి వచ్చి కంట్రీ పరిస్థితి చూస్తారు. అంటే ఇండియాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడా? ఎస్, ఇండియా ఈజ్ ఇన్ గుడ్ హెల్దీ కండిషన్, మనం వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇండియాలో ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి, ఏదో టూరిస్ట్ కింద వచ్చాడు అనేది తెలిసిపోద్ది. ఎకనామికల్ సిస్టమ్స్ చూసుకుంటారు. దాంట్లో ఇండియా వెళ్ళిపోతాడు, వీడికి ఏం ప్రాబ్లం లేదు అని ఇండియాని ఎగ్జామ్ చేశాడు. ఫస్ట్ టైం ఎగ్జామ్టెడ్ అవటం. ఆ కంట్రీస్, నేపాల్ నుంచి వెళ్ళినోడు ఇంకా వెనక్కి రాడు. మనం చూస్తున్నాం కదా, గుర్కా వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ఫ్యామిలీస్ వచ్చేస్తాయి. వాళ్ళు వచ్చే టూరిస్ట్ వీసాల మీదే వస్తారు. అఫ్కోర్స్ ట్రాన్సిట్ లేదు, ఆ కంట్రీకి మనకి ఈజీగా గో ఉంది. అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో, శ్రీలంక నుంచి కానీ, రోహింగ్యాస్ కానీ వాళ్ళు వచ్చి వెళ్ళరు ఇంకా. అట్లాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెళ్ళరు అంటే ఈ భూటాన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే బర్మాయిడ్స్, లేకపోతే శ్రీలంక నుంచి వెళ్ళరు. అందుకని ఆ కంట్రీస్ నుంచి పేద కంట్రీలు కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారు, వీళ్ళు ఇంకా రారు. అందుకని వాళ్ళకి మీరు గ్యారంటీ బాండ్స్ ఒక $20,000 ఇవ్వండి, 6 నెలల్లో ఎలా ఇవ్వకపోతే మేము 20,000 తీసేసుకుంటాం, ఎతికి బట్టి పంపించేస్తారు అండి, అదేం వదలరు. దానికి $20,000 వాడు అక్కడ పే చేయాలి. ఓకే, అంతేకాకుండా దీంట్లో ఫీఫా అథ్లెట్స్లకి కూడా మినహాయించిండు. ఫీఫా వరల్డ్ కప్ ట్రైనింగ్, కోచింగ్కి వెళ్తారమ్మా. కోచింగ్కి వెళ్ళినప్పుడు ప్రెస్టేజ్ వాళ్ళకే కదా. అథ్లెట్స్ కొంతమంది
అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ కంట్రీ రిప్రజెంట్ చేస్తారు. ఫీఫా అథ్లెట్స్లో కానీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ఒక కోచింగ్స్ అక్కడే జరుగుతాయి. ఎందుకంటే గ్రౌండ్స్ అక్కడ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ లైక్ ఒక మోడ్ ఆఫ్ యునెస్కోలో వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే వాళ్ళకి ఒక మోడ్ ఆఫ్ స్పోర్ట్స్కి ఇచ్చినటువంటి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ అండ్ ఆల్సో స్పోర్ట్స్. ఓకే. ఇంకో కొత్త రూల్ ఏంటి అంటే ఓపీటీ మీద ఉన్న వాళ్ళకి అంటే జాబ్ చేయడానికి 60 days టైం ఉండే, ఇప్పుడు 30 daysకి వచ్చేసింది అది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్తారే జాబ్ చేయడానికి అక్కడ, ఎందుకంటే అక్కడే సెటిల్ అవ్వాలని, ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, డాలర్స్లో సంపాదించాలి అని. అలాంటిది జస్ట్ ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయినాక జస్ట్ 30 days టైం పెట్టారు. ఇప్పటికే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఇప్పుడు ఈ రూల్తో ఇంకా 60 days దాన్ని ఇంకా రూల్ పాస్ అవ్వలేదమ్మా. ఇట్ ఈస్ ఇన్ స్ట్రీమ్ లైన్ లో 30 days ప్రోగ్రామ్ ఏదైతే వాళ్ళు అంటే జాబ్ రాకపోతే అంటే వీడు ఏమవుతాడంటే ఓపీటీ ప్రోగ్రామ్స్ తెచ్చుకోవాలి. కాలేజ్లో ఉన్ననాళ్ళు వాళ్ళు ఓపీటీ అప్లై ఇది పాస్ అవ్వలేదు అనుకుందాం, హీఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ ప్రొడక్టివ్ పర్సన్ టు దట్ కంట్రీ. యా యూ టోల్డ్ మీ లాస్ట్ టైం టు. అని పంపేస్తారు. అది 60 days వెయిట్ చేశారు. నువ్వు తెచ్చుకుంటే ఓపీటీ 60 daysలో తెచ్చుకో, లేదంటే కనుక 30 daysలో. దానిని 30 days చేశారు. ఇప్పుడు అక్కడ జాబ్ మార్కెటే బాగాలేదుగా. మార్కెట్ బాగోలేదని ఎవరు చెప్పారు? అంటే ఇండియన్స్ కి జాబ్స్ దొరకట్లేదు. ఎంతో మంది జాబ్స్ పోయిన వాళ్ళతో నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మందికి జాబ్స్ పోయినాయి. నో, అక్కడ పరిస్థితి బాగోకపోవటం అంటే ఒకటి ఏంటంటే వరల్డ్ అంతా కూడా వచ్చింది. ఎప్పుడు ప్రతి 20 yearsకి ఒకసారి కంప్యూటర్లో ఏంటంటే సిస్టమ్స్ మారినప్పుడు ఒక రకమైన చేంజ్ వస్తుంది. గూగుల్ వాడు షూట్అవుట్ చేశాడు, జాబ్స్ షూట్అవుట్ చేశాడు. మీరు అడుగుతుంది అదే, గూగుల్ వాడు షూట్అవుట్ చేశాడు, పెద్ద పెద్ద కంపెనీస్ షూట్అవుట్ చేశారు కదా. అది ఏమవుతుందంటే ప్రతి చేంజ్ అంటే క్యాటర్పిల్లర్ గోస్ టు బటర్ఫ్లై అన్నప్పుడు ఒక చేంజ్ వస్తుందమ్మా. ఆ చేంజ్లో ఏమవుతుందంటే కొన్ని జాబ్స్ తీసేస్తారు, టెక్నికల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు తీసేస్తారు. అండ్ ఆల్సో ఏమవుతుందంటే కంపెనీ సిస్టమ్ చాలామంది తెలియదు. కంపెనీలో ఏంటంటే షేర్ మార్కెట్ పెరిగేటప్పుడు ఏంటంటే బర్డెన్ సమ్ ఆఫ్ ద కంపెనీ మూవ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే దీనిలో అక్కలేని వాళ్ళని ఎక్కువ మంది తీసుకున్నారు, షేర్ మార్కెట్ పడుతుంది. వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే వాళ్ళు బిజినెస్ అనాలిసిస్ట్లు ఏం చేస్తారంటే మేము కొంతమంది ఎంప్లాయీస్ తీసేస్తున్నాం అనేసరికి షేర్ మార్కెట్ పెరుగుతుంది. ఓకే, ఆ షేర్ వార్స్ అమ్మా ఇవన్నీ. నాట్ ఆఫ్ దట్ ఏదో పిల్లలు వెళ్ళిపోండి అనేది కాదు. మీకు ఎందుకు అంతకు ముందు కూడా మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు చేసాం, 10,000 children ఎక్స్పెక్టెడ్ ఫర్ $1 lakh కానీ వెళ్ళిన వాళ్ళు 20,000 మెంబర్స్. ఎక్కువ మంది వెళ్ళారు. అంటే వెళ్ళే వాళ్ళు ఎప్పుడు తగ్గరమ్మా. దెర్ ఈస్ నో అదర్ కంట్రీ అదర్ దాన్ కెనడా అండ్ అమెరికా వేర్ దిస్ మచ్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఐటీ సెక్టర్స్. ఓకే, ఇంకెక్కడా లేదు, ఇంగ్లాండ్లో లేవు అని జాబ్స్. కానీ ఇప్పుడు మీరు చూడండి, మనకి వీసాల కోసం వెళ్తే ఇంతకు ముందు అంటే నానక్రామ్గూడలో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ బ్రాంచెస్ దగ్గర అసలు ఇట్లా క్యూ లైన్ ఉండేది వీసాల కోసము. కానీ ఇప్పుడు ఎక్కడ ఎంబసీల దగ్గర ఎక్కడ కనిపిస్తున్నారు మీకు వెళ్ళేవాళ్ళు? ఏమవుద్దంటే అమ్మా ఎప్పుడు కూడా వరల్డ్ ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ ఇప్పుడు వీసా అంటున్నారు కదా, వాట్ వి కాల్ కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఈ కన్సల్టెన్సీస్ వెళ్ళేది అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జనాలు తగ్గుతున్నారు కాదు. దట్ ఈజ్ ఏ మార్కెట్, దట్ ఈజ్ ఏ బిజినెస్. వాళ్ళు ఏం చేస్తారు, మీరు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు అమెరికా వెళ్ళేవాళ్ళు ఎంత ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ వెళ్తారు? అప్పర్ మిడిల్ క్లాస్ వరకు వెళ్తారు. ఆమె కరెక్ట్, అది ఒప్పుకుంటారా మీరు? అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఎట్లా వెళ్ళాలి? అప్పర్ క్లాస్ అన్నది దే సెలెక్ట్ దెమ్సెల్ఫ్. మిడిల్ క్లాస్ పీపుల్ విల్ డిపెండ్ అపాన్ ద కన్సల్టెన్సీస్. కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే కమిషన్స్ ఉంటాయి. ఓకే, ఆ కమిషన్స్ బేస్డ్ మీద ఈ యూనివర్సిటీతో కొన్ని టైప్స్ పెట్టుకుంటే కాదు, బయట ఉండేటువంటి మార్కెట్ ఏదో నడుస్తుంది, ఆస్ట్రేలియాతో టైప్స్ పెట్టుకుంటే, న్యూజిలాండ్తో టైప్స్ పెట్టుకుంటే, ఫ్రాన్స్తో టైప్స్ పెట్టుకుంటే, జర్మనీతో టైప్స్ పెట్టుకుంటే, అండ్ ద కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్తో ఇంగ్లాండ్తో టైప్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారంటే యూఎస్ పరిస్థితి బాగోలేదు కదండి, సార్ ఇంగ్లాండ్ వెళ్ళండి మీరు. హూ ఆర్ దే టు సే? అవును, ఇలాగే చెప్తారు. వాళ్ళు ఎవరు చెప్పడానికి? అక్కడ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ వీళ్ళకి తెలియదు కదా.
ఓకే. కన్సల్టేషన్ వాళ్ళకి ఏంటంటే ఆ కంట్రీస్ తోటి అగ్రిమెంట్స్ ఎప్పుడైతే Tie up చేసుకొని, ర్యాపప్ అయినాయో దానిని స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తారు. ఓకే. అంతే తప్ప వెళ్ళడం ఏం తగ్గలేదు. టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ 7 ఆర్ దేర్ ఇన్ యుఎస్ అమ్మా. ఓకే. చదువుకోవాల్సిన వెళ్ళిన వాడు ఎవరు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి. 6 యూనివర్సిటీస్ అక్కడే ఉన్నాయి. టాప్ 6 వాళ్ళేం గ్రేడింగ్ పడలేదే. 6 కంట్రీస్ అమెరికాలోనే ఉన్నాయి. ఓకే. ఎందుకు అమెరికాలో మెయింటైన్ అవుతున్నాయి? ఇప్పటికీ ఆ 6 యూనివర్సిటీలో చేస్తేనే టాప్ 6 యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 యూనివర్సిటీస్లో చేస్తే జాబ్స్ వస్తున్నాయి. అది యూనివర్సిటీ రేటింగ్ పడాలి కదా. అవును. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒకసారి చూద్దాం. అది యూనివర్సిటీలో ప్లేస్మెంట్ పోయిందంటే అది యూనివర్సిటీ పడిపోద్ది కిందకి. అవును. పడలా. ఓకే. ఓన్లీ ఈ అగ్రిమెంట్స్ కన్సల్టెంట్స్ అన్నది అసలు యూ మస్ట్ నాట్ టేక్ యాజ్ ఎ పారామీటర్. నానక్రామ్ కూడా ఏది కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఐఎమ్ నాట్ ఎవరిని తప్ప అంటలేదు, బట్ స్టిల్ అమెరికా దేర్ ఇస్ ఎ హోప్. అయితే F1 వీసా టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా 4 ఇయర్స్కి కుదించారుగా ఇప్పుడు మరి. F1 వీసాలో ఏమవుతుందంటే మనం ప్రీవియస్ ఒకసారి చెప్పుకున్నాం, స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ పీపుల్ వాళ్ళకి పీరియడ్ ఎప్పుడు అవుతుంది వాళ్ళకి జాబ్కి? 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ తర్వాత 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్, 6 ఇయర్స్, 5 ఇయర్స్. 3 ఇయర్స్ ఎడ్యుకేషన్, 2 ఇయర్స్, 5 ఇయర్స్. 5 ఇయర్స్ దాన్ని 4 ఇయర్స్ చేశాడు. అవును. మీరు ఏది చూసినా సరే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ వాడు ఒక పాలసీ చెప్పడం వేరు, బిల్లు రావటం వేరు. మరి ప్రీవియస్ మనమే ఇంటర్వ్యూ చేస్తాం $1 lakh గురించి. పర్వట్ అయ్యాం, మనం కూడా భయపడ్డాం $1 lakh ఎట్లా. నౌ $1 lakh ఇస్ నాట్ దేర్ ఇన్. అవును, కోర్టులు ఒప్పుకోలేదు. సేమ్ థింగ్ ఇది కూడా అంతే. ఇది కూడా అట్లా జరుగుతుంది, రాసుకోండి కాస్త. ఓకే. బికాస్ స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి అనేది గవర్నమెంట్ నిర్దేశించట్లేదు. స్టూడెంట్ ఎట్లా ఉండాలి కాకుండా వాడు ఏం చేస్తాడంటే, గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ సిస్టమ్ పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఎలియన్ ప్రొటెక్టింగ్ సెక్యూరిటీ సిస్టమ్, ఎలియన్స్ చూసే సిస్టమ్. మనల్ని ఎలియన్స్ అని పిలుస్తారు, పరాన్న జీవులు అని పిలుస్తారు మనల్ని, తెలుగులో చెప్పాలండి. ఇంకా ఇతర గ్రహాల నుంచి వచ్చారని చెప్పారు. వాడు చాలా బ్యూటిఫుల్గా చెప్తారు, యు ఆర్ ఎలియన్ అంటాడు. యువర్ ఇండియన్ అండు, యువర్ అన్ అమెరికా, యువర్ నాన్ అమెరికన్ అండు, యువర్ ఎలియన్ అంటాడు. వీళ్ళని చూసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఆ కంట్రీస్ వాడికి ఇచ్చినటువంటి కేటగిరీ ప్రకారం ఒక ప్రపోజల్ తీసుకొస్తారు. బట్ గవర్నమెంట్ హ్యాడ్ హర్ ఓన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. స్టూడెంట్ నిర్దేశించాల్సింది యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాదు. సెక్యూరిటీ రీజన్స్ తోటి మాకు ఇంత కావదు, ఈవెన్ $1 lakh కూడా అదే పెట్టింది. సెక్యూరిటీ మాకు ఇదిగా ఉంది, అందుకని $1 lakh చేయండి. దాన్ని ఒప్పుకోలేదు ఫెడరల్ స్టేట్. అంటే ఇండియా ఒక డిసిషన్ తీసుకుంది అనుకోండి, మోడీ గారు ఒక డిసిషన్ తీసుకోవాలి. అక్కడ అట్లా ఉండదు. ఫెడరల్ స్టేట్స్ డిసైడ్ చేయాలి. స్టేట్స్ డిసైడ్ చేయకుండా ఆ డే ఏ డిసిషన్ తీసుకున్నా దట్ విల్. మీరు అంతకుముందు బర్త్ సిటిజన్షిప్ తీసేశాడు. చాలా మనం ఈ ఐడ్రీమ్లో అయితే చాలా వీడియోస్ చేసాం. అన్ని ఫెడరల్ స్టేట్స్ కోర్ట్స్ వ్యతిరేకించినాయి. ఈరోజు బర్త్ సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుంది. $100 తీసేశాడు, $1 lakh తీసేసి ఇంప్లిమెంట్ చేశాడు, అది పోయింది. అంటే ఇవన్నీ కూడా ఒక పాలసీ తీసుకొస్తాయమ్మా. ఆ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నది, ఒకవేళ ఫోర్స్ఫుల్గా ఆర్డినెన్స్, ఇండియాలో అయితే ఆర్డినెన్స్ అంటే అక్కడ పాలసీ, అది ఇంప్లిమెంట్ అయ్యే టైంకి అగైన్ ద లీగల్ బ్యాటిల్ విల్ హ్యాపెన్. ఆఫ్టర్ ద లీగల్ బ్యాటిల్ కమ్స్, అయిపోయిన తర్వాత దాన్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్లా అయిందా అనుకోవాలి తప్ప ముందు జరిగే పాలసీస్ ఏది కూడా కార్యరూపంలో దాల్చమ్మా. ఓకే, 1 more ఫైనల్ క్వశ్చన్స్. అక్కడ ఓపీటీలో ఉండి జాబ్స్ ఈ అంటే ఇల్లీగల్గా జాబ్స్ చేస్తున్న వాళ్ళు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నవాళ్ళు ఇండియాకి, సో వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ చేయడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ట్రాన్సాక్షన్స్లో? దయచేసి అది వద్దు అని చెప్తానమ్మా నేనైతే. బికాజ్ నేను ఇందాక చెప్పినట్టు జాబ్స్, ఓపీటీ జాబ్స్ ఉన్నాయి, లేకపోవటం కాదు. అంటే నేను ఎందుకంటున్నానంటే, మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీస్ చూసుకోండి ఒకసారి. మీరు ఇక్కడ మన హైదరాబాదే తీసుకుందాం. హైదరాబాద్లో వాట్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తాం? ICFI ఉంది, లేకపోతే మన ఉస్మానియా ఉంది అని చెప్తాం. మీరు ఏదో ఎప్పుడు వినటువంటి ఒక యూనివర్సిటీ పేరు చెప్పి ఆ యూనివర్సిటీలో నేను సీట్ తెచ్చుకున్నా అంటే విల్ యూ అప్రిషియేట్ ఇట్? చేయలేం కదా. అట్లాగే అక్కడ ఓల్డ్ యూనివర్సిటీస్ ఉంటాయమ్మా. వీడు ఏదో నాన్ లిస్టెడ్ యూనివర్సిటీ, మళ్ళీ అదే చెప్తున్నా, కన్సల్టెంట్ ద్వారా వెళ్ళిపోయి ఒక యూనివర్సిటీలోకి వెళ్ళిపోయి
ఆ యూనివర్సిటీలో నాకు ఓపీటీ లేదు అని చెప్పేసి బాధపడితే గవర్నమెంట్ నో పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నువ్వు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీనే బెస్ట్ యూనివర్సిటీ తీసుకో, పోతే పోయింది. B2 వీసా మీద మీ పేరెంట్స్ని పంపించు, నువ్వు వెళ్ళు ఒకసారి చూడు అక్కడ పరిస్థితి. నువ్వు లాంగ్టివ్గా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉందాం అనుకున్నావు, లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నావు, ముందు వెళ్ళి వెరిఫై చేసుకో. లేకపోతే అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుందమ్మా. ఓపీటీ వాళ్ళనే తీసుకుంటారు అక్కడ కూడా. వాళ్ళ అంబాసిడర్, కాలేజ్ అంబాసిడర్ కింద ఓపీటీలో ఉన్న వాళ్ళకే జాబ్ అది. వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఆ సిస్టమ్ నచ్చితేనే నువ్వు అక్కడ జాబ్కి వెళ్తావు. ఇక్కడ కూర్చుని ఇక్కడ ఏదో డ్రీమ్గా చూపించినటువంటి వీడియోస్ చూసి ఇదవ్వకండి. గో సెలెక్ట్ యువర్ యూనివర్సిటీ ఫస్ట్ ప్రాపర్లీ. అక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓపీటీ అనేది వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇంతకు ముందు ఇచ్చారో ఒక స్టాటిస్టిక్ రిపోర్ట్ తెచ్చుకోండి. స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్లో కనుక 80% వచ్చింది, 90% వస్తుందని నీకు కూడా రేపొద్దున వస్తుందని అర్థం. ఓపీటీ వచ్చినది లేదు నువ్వు వెరిఫై చేసుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి ఓపీటీ మా యూనివర్సిటీలో లేదు, అది ఒకటి సెక్టర్ అమ్మా. కొంతమంది ఏంటంటే ఈ రోజు వెళ్ళాను రేపొద్దున ఓపీటీ వచ్చేయాలి, కాదు, యు ఆర్ ఇన్ క్యూ. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మన ఐడ్రీమ్ ద్వారా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి చెప్తున్నాను. మనకి పిహెచ్డి చేసేటప్పుడు ఈ మెంటర్ కింద ఒక లెక్చరర్ దగ్గర లేకపోతే ఆ ప్రొఫెసర్ దగ్గర ఈ పిహెచ్డి స్టూడెంట్ ఉంటాడు, లేకపోతే అదే ప్రొఫెసర్ దగ్గర ఉంటాడు. ఆ ప్రొఫెసర్ యొక్క ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో తిరుగుతూ ఉంటాడు. అదే రకంగా మీరు అమెరికాలో తిరగండి, ప్రొఫెసర్స్ తోటి సత్సంబంధాలు పెట్టుకోండి, హ్యాపీగా యూనివర్సిటీలోనే ఉండండి, మెయిన్ బయటికి వెళ్ళకండి. యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటే ఓపీటీ ఖచ్చితంగా వస్తాం. రైట్, నేను వెరిఫై చేశాను. ఐ హ్యావ్ ఆస్క్డ్ సెవరల్ పీపుల్, దాంట్లో ఉన్న వాళ్ళకి వచ్చింది. బయటికి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళి ఓపీటీ లేదు నాకేమీ లేదు బయట జాబ్స్ చేస్తున్నాను బయట ఆర్ట్స్ చేస్తున్నాను, కంట్రీ విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ఓకే, అండ్ ఆ అమౌంట్ ఇండియాకి పంపించినాను నీకు వల్ల కాదు, కొనేసుకోక వస్తాడు అమౌంట్ ఏదైనా స్పెండ్ చేసేసి. రైట్, డోంట్ ట్రై టు సెండ్ టు ఇండియా. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళలేవు అక్కడికి. ఓకే, ఎప్పటికైనా సరే అది ఒక డాగ్మా కింద ఉంటుంది, రేపొద్దు నీ జాబ్ వచ్చేటప్పుడు అది చూపిస్తాడు. రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us, sir. Thank you. Thank you very much.